తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అది లైవ్ లో చూద్దాం. మీ ద్వారా మరి కన్సర్న్ మంత్రులకు నేను విన్నవించుకుంటున్నాను సార్. థాంక్యూ. Now discussion is over. The question is that the Telangana Panchayat Raj Second Amendment Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clause 2 and 3, clause 1 enacting formula and long title, and they are before the House. The question is that those who are for the clause 2 and 3, clause 1 enacting formula, long title, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. Clauses 2 and 3, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Panchayat Raj to move the motion for passing the bill. సార్, ఇందాక పెద్దలు ప్రశాంత్ రెడ్డి గారికి అన్నీ తెలుసు, అయినా కూడా సంబంధం లేని అంశాన్ని తీసుకొచ్చి అంటే ఈ బిల్లులకు సంబంధించి మాట్లాడడం అయితే సరైనది కాదు. వారు మంత్రిగా కూడా పనిచేసారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం మూలంగా రాష్ట్రానికి దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు రాక ఇబ్బంది పడుతున్నటువంటి విషయం కూడా వారికి తెలుసు సార్. అదేవిధంగా ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి మరి 2024-25కు లోకల్గా 611 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది సార్. 25-26 గాను 149 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది సార్. వారి ఇన్ఫర్మేషన్ కోసం ఇది పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ఆ సబ్జెక్ట్ అందుకే నేను ఇవాళంతా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ 42 జరగాలని 42% సంబంధించింది మనం అంతా చర్చించడం జరిగింది. అది జరిగితే గ్రామాలు కూడా అభివృద్ధి పదంలోకి వస్తాయని తెలియజేస్తూ, Honorable Speaker sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill is passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is passed. వాయిదా ప్రతిపాదన శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరియు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గార్ల కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించిన జీవో నంబర్ 49 గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైంది. వాయిదా ప్రతిపాదన శ్రీ కూనమనేని సాంబశివరావు గారు రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత నివారణకై కేంద్ర ప్రభుత్వంపై తగు ఒత్తిడి ద్వారా అవసరమైన యూరియాను సాధించడానికి తీసుకోవలసిన చర్యల గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడం. హౌస్ అర్జెంట్ ఫర్ లంచ్ బ్రేక్. తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభ 6వ సమావేశాలు నేడు 2వ రోజు ప్రారంభమయ్యాయి. సభలో ఇప్పటి వరకు మున్సిపల్ సవరణ చట్టం, పంచాయతీరాజ్ సవరణ చట్టం బిల్లులను ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా సభ ఆమోదించింది. ఈ సందర్భంగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. సాయంత్రం 4 గంటలకు కాళేశ్వరం కమిషన్ నివేదికపై శాసనసభలో చర్చ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్.
మళ్ళీ శాసనసభ సమావేశాలకు సంబంధించి రెండో రోజు ప్రారంభమైన సందర్భంగా బీసీ రిజర్వేషన్ల బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లుకు సంబంధించి చర్చ ప్రారంభమైంది. ప్రధానంగా చూసుకుంటే బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి చిత్తశుద్ధితో పనిచేయాలి అని చెప్పేసి విపక్షాలు విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే గతంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చారు. ఆర్డినెన్స్కి సంబంధించేసి గవర్నర్కి పంపారు. ఆ తర్వాత దానికి సంబంధించి రాష్ట్రపతి దగ్గర పంపించారు. ఇప్పటివరకు అది సంతకం కాలేదు. ప్రస్తుతం మరొక బిల్లు తీసుకువస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి గవర్నర్ సంతకం చేస్తారా అంటూ కూడా నిలదీసిన పరిస్థితి అయితే ఉంది. ఈ సందర్భంగా ఇటు అధికార పార్టీకి అదేవిధంగా విపక్షానికి మధ్య మాటల యుద్ధం కొనసాగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే బీసీ బిల్లుకు సంబంధించి చర్చ జరుగుతున్న సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ మధ్య ఆసక్తికర వివాదం అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించేసి గత ప్రభుత్వం ఏదైతే తీసుకున్న ఆర్డినెన్స్ 2018 ఆర్డినెన్స్ ఏదైతే ఉందో దానివల్ల బీసీలకు అన్యాయం జరిగిందంటూ కూడా పొన్నం ప్రభాకర్ వీళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కౌంటర్ గా గంగుల కమలాకర్ దీనిపై కౌంటర్ ఇస్తూ కూడా ఏదైతే అవగాహన లేకుండా మాట్లాడొద్దంటూ కూడా పొన్నం ప్రభాకర్ నన్నుతో ఒకసారిగా సభలో వివాదం చెలరేగింది. దీనికి సంబంధించి గంగుల కమలాకర్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు పేర్కొనడం జరిగింది. దీంతో ఇటు అధికార పార్టీకి విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కొద్దిసేపు వివాదం కొనసాగిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించేసి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెల 30వ తేదీ సెప్టెంబర్ 30వ తేదీలోగా నిర్వహించాల్సి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేసేందుకు బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి దీనికి సంబంధించి ఒక ఆర్డినెన్స్ ద్వారా గతంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రద్దు చేస్తూ కొత్తగా సవరణలు చేస్తూ బిల్లును తీసుకొస్తామని చెప్పేసి ఆ బిల్లును మళ్ళీ గవర్నర్ దగ్గర పంపిస్తామని చెప్పేసి దానికి అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ కోరడం జరిగింది. దీనికి సంబంధించి విపక్షానికి సంబంధించేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ మాట్లాడుతూ కూడా బిల్లుకు తాము మద్దతు ఇస్తాము, ఎక్కడా కూడా దీంట్లో బీసీల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గేది లేదు, పూర్తి మద్దతు ఇస్తామంటూ కూడా పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం అంటే సీఎం స్థాయిలో దాదాపు ఇప్పటికే 4 సార్లు 4 మాటలు మాట్లాడారు. దీనిపై ఒక క్లారిటీ ఇవ్వాలి, ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ ఇవ్వాలి. గతంలో ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరిగాయో అప్పుడు ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చారు. దానికి సంబంధించి గవర్నర్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. ఆ తర్వాత మరొక జీవో తీసుకువచ్చారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ జీవో కూడా గవర్నర్ దగ్గరకు వచ్చేసి అక్కడ కూడా సంతకం కాకుండా పెండింగ్ ఉంది. ఆ తర్వాత పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత దీనికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు బిల్లు తీసుకువస్తామంటున్నారు. మళ్ళీ ఇప్పుడు బిల్లు తీసుకువస్తే గవర్నర్ సంతకం చేస్తారా లేదంటే బలవంతంగా ఆయనతో సంతకాలు పెట్టిస్తారంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే కేటీఆర్ చేసిన పరిస్థితి ఉంది. దీంతో ఒకసారిగా సభలో ఇటు అధికార పార్టీకి ఇటు విపక్షానికి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కొద్దిసేపు మాటల యుద్ధం కొనసాగిన తర్వాత దీనికి సంబంధించి సూచనలు లేదంటే ప్రభుత్వానికి సంబంధించి బీసీల రిజర్వేషన్లకు సంబంధించి చిత్తశుద్ధితో పనిచేస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మరోసారి పొన్నం ప్రభాకర్ కోరిన నేపథ్యంలో తాము పూర్తిగా మద్దతు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా ఇదే అంశాలపై మాట్లాడుతూ బీసీలకు అంటే పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి అన్నారు. ముందుగా అంటే మీ అధికారం మీ చేతిలో ఉంది, మీరు అధికారులకు అంటే మంత్రులు ఎంతమంది మంత్రులకు మీరు మంత్రి పదవులు ఇచ్చారు బీసీలకు సంబంధించి, అది ముందుగా అది చేయకుండా బీసీ రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలో ఉందంటూ కూడా బీజేపీపై నెపం నెట్టడం సరికాదు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు అంటే బీసీలో వెనకబడిన వారందరికీ కూడా 20,000 కోట్లు నిధులు కేటాయిస్తామన్నారు. ఇప్పటి వరకు ₹1 కూడా కేటాయించలేదు అని చెప్పేసి కూడా నిలదీసిన పరిస్థితి. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామంటే దానికి తాము పూర్తిగా మద్దతు ఇస్తామంటూ కూడా బీజేపీ పార్టీ పేర్కొనడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి అసెంబ్లీలో ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లుకు పూర్తి స్థాయిలో మద్దతు అయితే లభించింది. దీనికి సంబంధించి మద్దతు ఉండడంతో బిల్లుని మరోసారి గవర్నర్కు పంపించే అవకాశాలని దీనికి సంబంధించి అన్ని ప్రొసీడింగ్స్ అన్ని కూడా చేపడతాము. ఎవరైనా కోర్టుకు వెళ్తే ఇది ఆగిపోయే అవకాశం ఉంది కానీ దీనికి సంబంధించి అంతా కూడా అన్ని పార్టీలు కానీ అన్ని వ్యవస్థలు కానీ దీనికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి పొన్నం ప్రభాకర్ కోరడం జరిగింది. మరోవైపు పంచాయతీరాజ్ చట్టం అదేవిధంగా మున్సిపల్ యాక్ట్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన సవరణలు సభలో ప్రవేశపెట్టడం జరిగింది. వాటన్నిటిని కూడా సభ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. సాయంత్రం 4 గంటలకు కాళేశ్వరం కమిషన్ కి సంబంధించేసి పీసీ గోష్ఠి ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికకు సంబంధించి చర్చ జరుగుతుంది. ప్రధానంగా అంటే ఈ శాసనసభ సమావేశాల్లో ప్రధాన ఎజెండా ఏదైతే ఉందో కాళేశ్వరం కమిషన్ నివేదిక పైనే ప్రధాన చర్చ జరుగుతుంది. అందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు దీనికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించి
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా దీనికి సంబంధించి సభలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పీసీ ఘోష్ ఏదైతే నివేదిక ఇచ్చారో ఆ నివేదికను ప్రవేశపెడతారు. దానిపై చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే నివేదిక ఉందో 665 పేజీల నివేదిక ఉంది కాబట్టి దానికి సంబంధించి మొత్తం కాపీలన్నీ కూడా ఎమ్మెల్యేలకు మొత్తం కూడా అంటే వాళ్ళకి పెన్ డ్రైవ్ల ద్వారా నివేదికను ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక సారాంశం అంతా దాంట్లో పొందుపరచడం జరిగిందని చెప్పారు. అయితే ఆ నివేదికపై పూర్తిస్థాయి చర్చ జరగాలంటే మాత్రం తమకు హార్డ్ కాపీలు ఇస్తే మొత్తం చూసుకొని సభలో చర్చ జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ పెన్ డ్రైవ్లు ఇవ్వడం ఏంటంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉన్నారు, ఆయన సభకు రాకపోవడంతో వాళ్ళకి హార్డ్ కాపీ ఇవ్వలేము అంటూ కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ వ్యవహారం సరైనది కాదంటూ కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే సాయంత్రం 4 గంటలకు కాళేశ్వరం కమిషన్ కు సంబంధించిన నివేదికపై సభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత దీనిపై కూలంకషంగా చర్చ జరుగుతుంది. చర్చకు సంబంధించి సభ్యులందరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన తర్వాత దీనిపై సీఎం కంక్లూజన్ ఇస్తారు. సీఎం కంక్లూజన్ సందర్భంగా ఎవరిపై చర్యలు తీసుకుంటారు ఏంటి అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కాళేశ్వరం కమిషన్ పై ఇప్పుడు 4 గంటల నుంచి చర్చ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు రాత్రి వరకు కూడా సభ కంటిన్యూ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీనిపై పూర్తి స్థాయిలో చర్చ జరపాలని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా కోరుతున్న పరిస్థితుల్లో ఏ విధంగా అంటే మాటల యుద్ధం ఇప్పటివరకు బీసీ రిజర్వేషన్ల అంశం అయితే అందరూ మద్దతు ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ సాయంత్రం కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ కు సంబంధించి మాత్రం చాలా వేడిగా చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అధికార పార్టీ కూడా పూర్తి స్థాయిలో అంటే గతంలో జరిగిన అవకతవకలు కానీ కమిషన్ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో దానిపై పూర్తి స్థాయిలో చర్చ జరగాలి, ఆ వాస్తవాలన్నీ ప్రజలకు తెలియజేసేందుకు సిద్ధమైన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు దీన్ని అంటే కాళేశ్వరానికి సంబంధించి ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించి చిన్న ఇన్సిడెంట్ అంటే మేడిగడ్డకు సంబంధించి 2 పిల్లలకు అదేవిధంగా సందులకు సంబంధించి సిపిఐ ఏర్పడింది. దీన్ని కావాలని చెప్పేసి బురద జల్లే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి దానికి ధీటుగా బదిలిచ్చేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు 2 పార్టీలకు సంబంధించి మాటల యుద్ధం కొనసాగి సభలో కొంత ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే వాడివేడి చర్చ జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సభలో భారీ ఎత్తున అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి మార్షల్స్ ను కూడా పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. ఒక్కొక్క ఎమ్మెల్యేకి దాదాపు 5 నుంచి 6 మార్షల్స్ ఉండేలాగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో సభా ప్రాంగణం అంతా కూడా మార్షల్స్ తో నిండిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. సాయంత్రం 4 గంటల తర్వాత దీనికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో కాళేశ్వరం నివేదికను ప్రవేశపెడతారు. ఆ తర్వాత కూలంకషంగా దీనిపై అంటే దీనికి సంబంధించి డిపిఆర్ ఏ విధంగా ఉంది, ఆ తర్వాత నిర్మాణం ఏ విధంగా జరిగింది, ఆ తర్వాత దీనికి సంబంధించి ఇంజనీర్లు ఎవరెవరు దీనికి బాధ్యులుగా ఉన్నారు అనే అన్ని అంశాలను కూడా కూలంకషంగా చర్చిస్తారు. ఘోష్ కమిషన్ ఇచ్చిన ప్రతి అంశానికి సంబంధించి చర్చ నిర్వహిస్తామని చెప్పారు కాబట్టి ఈ అర్ధరాత్రి వరకు ఈ సభ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే శాసనసభ సమావేశాలు ఈ రోజు చాలా వేడిగా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో సభలో ఏం జరుగుతుందనేది అంతా కూడా ప్రజలంతా కూడా ఉత్కంఠంగా చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించేసి పూర్తిస్థాయి చర్చ జరగాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుంది. అందుకోసం అని చెప్పేసి సభ 15 రోజుల పాటు నిర్వహించాలి, కేవలం 1 రోజుతో ముగిస్తామంటే మాత్రం ఒప్పుకునేది లేదంటూ కూడా ఆ పార్టీ నేతలంతా చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి నిన్న బీఎస్సీ సమావేశంలో కూడా ఇదే అంశానికి స్పీకర్ వద్ద ప్రస్తావించిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే స్పీకర్ వద్ద దీనికి సంబంధించి ఒక నిర్ణయం ప్రకటించకపోవడంతో వాళ్ళు వాకౌట్ చేసిన పరిస్థితి. అదే అంశానికి సంబంధించి బీజేపీ కూడా శాసనసభ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలతో వరదలు వచ్చాయి, అదేవిధంగా యూరియా కొరత ఎక్కువగా ఉంది, అదేవిధంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సభని ఈ రోజు 1 రోజు నిర్వహించేసి రేపటి నుంచి వాయిదా వేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. దీంతో అంటే మరొకసారి అంటే ప్రస్తుతం వరదలు కానీ అదేవిధంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో తర్వాత మరొకసారి సమావేశం ఏర్పాటు చేస్తామంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు కొద్దిసేపు క్రితం ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో చర్చ జరగాలి అంటే మాత్రం 15 రోజుల పాటు సభ నిర్వహించాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇదే అంశాన్ని కేటీఆర్ కూడా కొద్దిసేపు క్రితం సభలో ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం దీనిపై చర్చ జరిగితే పూర్తి స్థాయి చర్చ జరిగితే అన్ని వాస్తవాలు బయటపడతాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఈ రోజు 1 రోజు మాత్రమే నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మరోవైపు మండలిలో రేపు కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టేసి దానిపై చర్చ నిర్వహించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే కాళేశ్వరం కమిషన్ నివేదికపై సాయంత్రం నుంచి కూడా వేడి చర్చ జరుగుతుంది. దీంట్లో ఎవరు పై సాధిస్తారన్న విధంగా ఇటు అధికార పార్టీ కానీ ఇటు విపక్షం కానీ మొత్తం కూడా సిద్ధమైన పరిస్థితి ఉంది. అధికార పార్టీకి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ కూడా జలసౌదలో ఒక
దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతిపక్షం దీనికి బీఆర్ఎస్ పార్టీ దీనిపై ధీటుగా బదిలిచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా అదే స్థాయిలో అంటే మంత్రులకు అండగా వాళ్ళంతా కూడా స్పందించే విధంగా వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఫామ్ హౌస్ లో కేటీఆర్ తో భేటీ అయిన సందర్భంగా మొన్న కేసీఆర్ తో భేటీ అయిన సందర్భంగా పార్టీ నేతలందరూ కూడా దిశానిర్దేశం చేశారు. మొత్తం కూడా కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి ఈ ముగ్గురు లీడ్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తం హరీష్ రావు ఆధ్వర్యంలోనే ఇదంతా నడిచే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఓకే, ఈ యొక్క సమావేశంలో బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావు 2 బిల్లులపై మాట్లాడినట్టున్నారు కదా, వాళ్ళకి అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్నే టార్గెట్ చేస్తున్నట్లున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి?